అమెరికా అధ్యక్ష రేసులో మాజీ అధ్యక్షుడు ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ దాదాపు లైన్ క్లియర్ అయింది. న్యూ హాంపైర్ లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ ఓటమి చెందారు. దీంతో ట్రంప్ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. అయితే ట్రంప్ విజయం తర్వాత స్పందించిన నిక్కీ హేలీ ఆయనకు అభినందనలు తెలిపారు. అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీ పడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకున్నారు. దీంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కొనసాగింది. అయితే భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటీలు బరి నుంచి వైదొలిగారు. వీరిలో రామస్వామి, డిసాంటీస్ ట్రంప్ కు మద్దతు ప్రకటించారు. ఇక హాంషైర్ గవర్నర్ సుసును మద్దతు ఉన్న హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్ కు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ట్రంప్ కు మద్దతు ఇవ్వడంతో ఆయన ముందంజలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ కు 55.5% ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1%తో 36,083 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.